ఇది ఈరోజు పాద పరిచర్య ఉంది. పాద పరిచర్య గురించి, పాదాలు కడగటం గురించి పరిశుద్ధ గ్రంథంలో ఉన్న విషయాలు ఈరోజు మనం ధ్యానించబోతా ఉన్నాం. పాదముల గురించి ఆలోచించేస్తే మన శరీరం అంతా మోసే బలమైన సాధనం ఏమంటే పాదాలే. కాబట్టి పాదాలు శరీరాన్ని భరిస్తున్నావు. ఎక్కడికి వెళ్ళాలన్నా, ఎక్కడికి నడవాలన్నా పాదములే మనకి ఆధారంగా ఉంటాయి. ఆ విషయం మన అందరికీ తెలుసు. కానీ ఇంకో విషయం ఏమిటంటే పాదములు ఆశీర్వాదాలు కూడా, పాదాలు ఆశీర్వాదాలు తీసుకొస్తాయి. పాదాలు అద్భుతాలు జరిగిస్తాయి. పాదాల వల్ల జరిగేటువంటి విషయాలు కొన్ని మనం చూద్దాం. యాకోబు లాబానుతో అంటాడు, ఆదికాండంలో 30వ అధ్యాయము 30వ వచనములో, నేను రాకముందు నీకున్నది కొంచెమే, అయితే వచ్చిన తర్వాత అది బహుగా అభివృద్ధి చెందింది. ఇక్కడ ఇంకో మాట చెప్తున్నాడు, నేను పాదము పెట్టిన చోటెల్లా, అంటే నేను ఎక్కడ పాదం పెడితే అక్కడ, ప్రతి చోట నేను పాదం పెట్టిన చోటల్లా దేవుడు నిన్ను ఆశీర్వదించాడు. కాబట్టి పాదాలు ఆశీర్వాదాలు కూడా సూచనగా ఉన్నవి. ఈ మాట యాకోబు లాబానుతో చెప్పిన మాట మనం చూస్తూ ఉన్నాం. వాస్తవమే కదా ఆ మాట, మీ అందరికీ తెలుసు, బైబిల్ వాక్యంలో ఉన్నాయి. అదేవిధంగా దేవుడు అబ్రహాము దగ్గరకు వచ్చినప్పుడు వారి కొరతను తీర్చాడు. లోతు దగ్గరికి వెళ్ళినప్పుడు లోతు కుటుంబాన్ని అగ్నిగుండ గంధకముల్లో కాలిపోకుండా తప్పించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. యోర్దాను నది దాటవలసి వచ్చినప్పుడు యాజకుల అరిపాదములు యోర్దాను నదికి తాకంగానే నీళ్లు ఆగిపోయినాయి, నీళ్లు ఏకరాశిగా ఉన్నాయి. ఆ సమయాల్లో యోర్దాను నది అంచులు మటుకు పారుతూ ప్రవహిస్తూ ఉండేది. అలాంటి నది యాజకుల పాదాలు తగలటం వల్ల అద్భుత రీతిగా ఆపివేయబడి వారు క్షేమముగా అద్దరికి వెళ్ళటానికి మార్గం ఏర్పడింది. కాబట్టి పాదములు అద్భుతాలు జరిగించినాయి, ఆశీర్వాదాలు తీసుకొచ్చినాయి, కొరతలు తీర్చినాయి. కాబట్టి పాదముల గురించి కొన్ని ప్రత్యేకమైన విషయాలు ఉన్నాయి. అపోస్తలుడైన పౌలు రోమీయులకు చెప్తాడు, రోమా సంఘానికి, నేను మీ దగ్గరకు వచ్చినప్పుడు క్రీస్తు యొక్క సంపూర్ణ ఆశీర్వాదాలతో వస్తాను అన్నారు. 15వ అధ్యాయము 29వ వచనం, నేను మీ వద్దకు వచ్చినప్పుడు క్రీస్తు యొక్క సంపూర్ణమైన ఆశీర్వాదాలతో వస్తాను అని పౌలు గారు చెప్పారు. కాబట్టి ఆశీర్వాదాలు తీసుకొని మన ఇంటికి వచ్చే పాదాలు దైవజనుల పాదాలు. అందుకని యేసు ప్రభువు ఒక మాట చెప్పారు, మీరు ఎవరింటికన్నా వెళితే మిమ్మల్ని చేర్చుకుంటే ఆ ఇంటికి శుభాలు చెప్పండి, సమాధానం పలకండి అని. మత్తయి సువార్తలో 10వ అధ్యాయము 14వ వచనం చదువుదాం. ఒకవేళ చేర్చుకోకపోతే కాదమ్మా చదువు, మిమ్మల్ని చేర్చుకొనక మీ మాట లెక్క చేయకపోతే మీరు ఆ ఇంటినైనా ఆ పట్టణమునైనా విడిచి వెళ్ళేటప్పుడు మీ పాదాలకి అంటిన ధూళి ఉందే, ఆ ధూళి దులిపి రండి, వాళ్ళని నేను దులుపుతానన్నాడు. అంటే విమర్శ దినములో వారి గతి సొదొమ గొమొర్రా పట్టణాల కన్నా అధ్వానంగా మార్చబడుతుంది. పాదాలు సమాధానంగా చేర్చుకుంటే
ఆశీర్వాదాలు తీసుకొస్తాయి, వ్యతిరేకిస్తే శాపాలకి కారకం అవుతాయి. అందుకని దేవుని దాసులను, దైవ దాసులను చేర్చుకోవటం ఆశీర్వదకరము అని యేసు ప్రభువు చెప్పి పంపించారు శిష్యుల్ని. ఆ విధంగా చేర్చుకున్న వారు ఆశీర్వదించబడ్డారు, చేర్చుకోని వారు మరి ఆశీర్వాదాలు పొందుకోలేకపోయారు. ఈ మాటను ఎవరైనా అవలంబించారా, చేశారా? యేసు ప్రభువు చెప్పిన మాట, మిమ్మల్ని చేర్చుకోకపోతే మీ పాదములకు అంటి ఉన్న దుమ్ము దులిపి రండి అని చెప్పినది ఎవరైనా పాటించారా? పరిశుద్ధ గ్రంథములో మీకు ఎవరైనా తెలుసా? లేదా పాటించలా? పాటించారా? పేతురు పాటించాడు అంటారు మీరు. చెప్పండి, ఎవరన్నా మీకు ఐడియా ఉంటే చెప్పండి. ఎన్నిసార్లు వింటారా వాక్యాలు? ఎంత మేధావులు రా. సునేమీరాలు చేర్చుకుందమ్మా, అది కాదు అడిగింది. ఎవరన్నా చేర్చుకోకపోతే యేసు ప్రభువు ఏమన్నాడు? మీ పాదములు దులిపి రమ్మన్నాడు కదా, దాన్ని ఎవరైనా దులిపారా? అలా జరిగిన సంఘటన బైబిల్లో ఉందా లేదా? ఉంటే ఎవరు చేశారు అన్నది ఇప్పుడు నేను అడుగుతుంది. ఏమా క్వశ్చన్ అర్థమైందమ్మా? నీకు నేను అడిగిన ప్రశ్న అర్థమైందా? నేను అది కాదు చెప్పింది, నువ్వు ఇని అడుగు. ఏం చెప్పానంటే, యేసు ప్రభువారు శిష్యులు పంపించి ఇంటికి శుభాలు పలకండి, చేర్చుకున్న వారికి సమాధానం చెప్పండి. ఒకవేళ చేర్చుకోకపోయిన వాళ్ళనైనా ఆ పట్టణాన్నైనా మీరు విడిచి వెళ్ళేటప్పుడు మీ పాదాలు దుమ్ము దులిపి వెళ్ళండి అని చెప్పాడు. అది చదివారు వాళ్ళు, విన్నావా? దానికి సంబంధించిన మాట ఇప్పుడు నేను అడుగుతుంది, అదే చెప్పండి. ఇద్దరు మాత్రం చేశారు. పరిశుద్ధ గ్రంథంలో ఆ పని ఇద్దరు చేశారు. మీకు ఐడియా లేదు. పౌలు, బర్నబా ఇద్దరు కూడా వారి పాదాల దుమ్ము దులిపొచ్చి అక్కడి నుంచి ఈకోనియాకి వెళ్ళిపోయారు. మీ నాశనానికి మీరే కారకులు అన్నట్టుగా చెప్పి 13వ అధ్యాయం అపోస్తుల కార్యముల్లో ఈ సంఘటన ఉంటది. 51వ వచనం. వీరంటే ఎవరంటే పైన వచనాల్లో ఉన్నాయి. పౌలు, బర్నబా ఇద్దరు తమ పాదధూళిని వారి తట్టు దులిపి వేసి ఈకోనియాకు వెళ్ళిపోయారు. ఇది వీరు మాత్రమే చేశారు. ఆ విషయాన్ని ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. కాబట్టి పాదములు గురించినటువంటి విషయాలు ప్రత్యేకత ఉన్నవి. ప్రవచనాల్లో కూడా పాదముల గురించిన మాటలు మనం చూస్తాం. పెద్ద ప్రవక్త అయిన యెషయా గారు చెబుతాడు, 52వ అధ్యాయము 17వ వచనం. యెషయా గ్రంథం అమ్మ లేదా? ఎంత ఉంది? పాదములు సువార్త ప్రకటించు, సమాధానము సాటించు, సువర్తమానము ప్రకటించే వారి పాదములు ఎంతో సుందరమైనవి అని యేసు ప్రభువు చెప్పారు. తర్వాత ఇక్కడ ప్రవచనం యెషయా గారు చెప్పారు. దీన్ని అపోస్తలుడైన పౌలు రోమీయులకి చెప్పాడు, రోమా సంఘానికి తెలియచేస్తూ ఈ మాట అన్నాడు. 10వ అధ్యాయము 15వ వచనం. ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరమైనవి. ఎందుకంటే ఆ పాదములు దేవుని పని మీద తిరుగుతున్నవి, దేవుని సువార్త పట్టుకొని వస్తున్నవి, దేవునికి ప్రతినిధులుగా వస్తున్నవి. కాబట్టి
చాలా ఆశీర్వదకరం. తృణీకరిస్తున్నావంటే నీ చేతులారా నువ్వు ఆశీర్వాదాలు పోగొట్టుకున్నట్టు లెక్క. నీ చేతులారా చేర్చుకోకపోతే నువ్వు నిజంగా సొదొమ గొమొర్రా పట్టణాల స్థితిలోకి వెళ్ళిపోయే దాన్ని నువ్వు ఆహ్వానిస్తున్నట్టు లెక్క. ఆ విషయము చాలా మంది గమనించలేకపోతున్నారు. వాక్యము ఇందుట్లో పొల్లు కూడా తీసేసేది అవకాశం లేదు. భూమి ఆకాశాలు గతించిన దేవుని మాటలు గతించే అవకాశం లేదు. ఆషేరు అన్న వ్యక్తి ఎవరు? మొన్న మధ్యకాలంలో చెప్పాను. ఆషేరు అవును, ఎవరికి పుట్టాడు? యాకోబుకను. తప్పు చెబుతున్నాడు. కాదు ఏం కాదు. లేయా దాసి అయినటువంటి బిల్హా. ఆమె జిల్పా ఎవరు? బిల్హా ఎవరు? 30వ అధ్యాయం ఆదికాండం. కన్ఫ్యూజ్ అవుతున్నారు. చదువు. పోరాడి గెలిచానని నప్తాలి అని పెట్టింది. నేను ఆషేరు గురించి చెబుతున్నా కదా. లేయా నేను భాగ్యవంతురాలను. కాబట్టి జిల్పాకి ఆడు పుట్టాడు ఆషేరు. ఇతను ఎందుకు ఎక్కువగా ఆశ్రయించబడ్డాడు అంటే అతని పాదములు ఎక్కడున్నవంటే ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము 24వ వచనం. కటాక్షము పొందాడు, ఎక్కువగా ఆశీర్వాదాలు తెచ్చుకున్నాడు. కారణం ఏమిటంటే అతని పాదములు తైలములో ముంచబడి ఉన్నవి. దేవునికి స్తోత్రం. నిజంగా పాదముల గురించినటువంటి విషయాలు కూడా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. యోబు గారిని మొదట్లో అందరూ కూడా అదృష్టవంతుడు అని అనటానికి భావించటానికి కారణం ఏమిటంటే యోబు పెట్టిన అడుగల్లా 29వ అధ్యాయం యోబు గ్రంథం. నేను పెట్టిన అడుగల్లా నేతిలో పడింది అన్న విషయాలు. కాబట్టి పాదముల గురించి కూడా కొన్ని విషయాలు పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభువారు హెచ్చరించినవి ఎలాంటి పాదముల గురించి? యేసు ప్రభువారు హెచ్చరించాడు ఎలాంటి పాదముల గురించి? చెప్పండి. ఇప్పుడు మీరు అడిగితే నేను చెప్పాలా? మీరు అడిగి చెప్పరా? మార్కు సువార్త 9వ అధ్యాయము 45వ వచనం. ఏ పాదముల గురించి హెచ్చరిక చేశారంటే అభ్యంతరపరిచే పాదాలు. అభ్యంతరపరిచే పాదాలు నీకు ఉంటే నరికేయటం మంచిది అని హెచ్చరిక చేశాడు. ఎందుకంటే 2 పాదాలు కలిగి నరకానికి వెళ్ళే కన్నా కుంటోడిగా ఒక పాదముతో అయినా నిత్య జీవానికి వెళ్ళటం మంచిది అని యేసు ప్రభువారు చెప్పారు. హెచ్చరిక అర్థమైందండి? ఎంతమందికి అర్థమైంది? యేసు ప్రభువారు చేసిన హెచ్చరిక, నీలో అభ్యంతరకరమైన పాదాలు నువ్వు కలిగి ఉంటే నరికేసుకో. ఎందుకంటే అభ్యంతరపరిచే పాదాలు నువ్వు కలిగి ఉంటే నువ్వు నరకంలోకి వెళ్తావు. నువ్వు నరికేసుకున్నావు అనుకో, కుంటోలుగా నిత్య జీవానికి వెళ్ళా బెటర్ అని యేసు ప్రభువారు చెప్పారు. ఇప్పుడు ఇంకో ప్రశ్న ఏమిటంటే, నరికేసుకోవటం మంచిదా, శుద్ధి చేసుకోవటం మంచిదా అన్నది ఇప్పుడు ప్రశ్న. కాలికి బురదయింది, ఉరికయింది
నరికేసుకుంటావా, కడిగేసుకుంటావా? కడుక్కుందాం. ఎందుకంటే నీకేమైనా అభ్యంతరకరం, నీ పాదాలు అభ్యంతరకరంగా అనిపించుంటే నువ్వు కడుక్కోవాలి, లేకపోతే నరకానికి వెళ్తావు. ఇందుకు అనుమానమే లేదు. ఏమన్నా డౌట్? ఎనీ డౌట్? అవకాశమే లేదు. అందుకని నిత్య జీవానికి వెళ్ళాలంటే నీ పాదములు కడుక్కోవాలి అని, శుద్ధీకరించుకోవాలి అని యేసు ప్రభువారు చెప్పిన మాట మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. పాదాలు గురించి సామెతల గ్రంథంలో ఒక మాట చూద్దాం. 5వ వచనం, 5వ అధ్యాయం. దాని నడతలు మరణమునకు దారి తీయును, దాని అడుగులు పాతాళమునకు చక్కగా చేరును. కాబట్టి పాతాళానికి చేరే అడుగులు కలిగి ఉంటారా? అలాంటి పాదములు కలిగి ఉంటారా? లేకపోతే నిత్య జీవానికి వెళ్ళటానికి పాదాలు శుద్ధి చేసుకుంటారా? మీ ఇష్టం, మీ ఇష్టం. చాలమ్మా. అది యేసు ప్రభువారు అందుకనే ఈ యొక్క పాద పరిచర్యను ప్రారంభించారు ఆనాడు కదా. ఎందుకు యేసు ప్రభువారు పాదాలు కడిగారు? మాదిరి కోసం కడిగారు. వెరీ గుడ్. ఇంకా పవిత్రపరచటం కోసం కడిగారు. ఇంకా ఏమా? తగ్గింపు కోసం. వెరీ గుడ్, నిజమే. తగ్గింపు నేర్పించడం కోసం. ఇంకా అవును. ఎందుకు కడిగారు అన్నది ముందు ప్రశ్న, తర్వాత ఎవరెవరు కడుక్కోవాలన్నది తర్వాత ప్రశ్న. సరే, 13వ అధ్యాయం యోహాను సువార్త 13వ అధ్యాయము 4వ వచనం చదువుదాం. ఇప్పుడు వారు భోజనం దగ్గర కూర్చున్నారు, ఇంకా భోజనాన్ని మొదలు పెట్టలేరు. అదే ప్రభు రాత్రి చివరి భోజనం అంటారు. ఎందుకు ప్రారంభించారంటే యేసు ప్రభువారి తండ్రి దగ్గరకు వెళ్ళవలసిన సమయము వచ్చింది. ఆ పదాలు ఉన్నాయి అక్కడ, మీరు చూడొచ్చు. దొరకలేదా? దేవుని దగ్గరకు వెళ్ళవలసిన యేసు ఎరిగి, వెళ్ళవలసిన సమయం వచ్చిందని ఎరిగి, ఆయన భోజనం కాడి నుంచి లేచి పై వస్త్రాన్ని అవతల పెట్టి ఒక తువ్వాలు తీసుకొని నడుము కట్టుకొని పళ్ళెములో నీళ్లు పోసి శిష్యులు పాదాలు కడగటానికి యేసు ప్రభువారు మొదలు పెట్టారు. నాకు వారు చెప్పినట్టుగా తగ్గింపుకు నిదర్శనం. ఎందుకు తగ్గింపు గురించి ఆయన బోధించాల్సి వచ్చింది? వారికి తగ్గించుకోవట్లేదు కాబట్టి కాదు. ఏం గొడవలు? మార్కు సువార్త 9వ అధ్యాయం 33వ వచనం. కపెర్నహూముకు వచ్చారు యేసు ప్రభువారు, శిష్యులు. వీళ్ళల్లో ఒక సమస్య వచ్చింది. ఎవరు గొప్ప? దోవలో అనుకుంటూ వచ్చారు. నేను మొదట వచ్చాను, నేను ముందు వచ్చాను అని ఈ విధంగా గొప్పల కోసం వారు తగుపడుతూ వాదించుకుంటూ వచ్చారు. అప్పుడు ఏమన్నా యేసు ప్రభువారు విన్నారు. చదువు. ఇంట్లోకి వచ్చిన తర్వాత కదా, మళ్ళాగా రోడ్డు మీద మాట్లాడుకోరు కదా. కొంతమందికి రోడ్డు మీద అలవాటు. ఆ మూల మీద ఒక స్టేజీ, ఆ ఇద్దరిని ఒకసారి స్టేజీ, ఆ మూల ఒక స్టేజీ కడతారు దోవల్లోనే, రోడ్డు మీద కదా. రోడ్డు మీద లోకస్తునే మాట్లాడుకోరు. మన కుటుంబ విషయాలు బజారు పాలు చేస్తావా? సంఘ విషయాలు బజారు పాలు చేస్తారా? అందుకని రోడ్డు మీద మాట్లాడలేదు యేసు ప్రభువారు. ఇంట్లోకి వచ్చిన తర్వాత అన్నారు, ఏందయ్యా దోవలో మీరు మాట్లాడుకున్న సంగతి?
దేని గురించి వాదించుకున్నారు మీరు? అక్కడ అడగచ్చు. ఆ, ఆ, ఆ. ఎవరైనా మీలో మొదటివాడుగా ఉండాలన్నా, అందరికన్నా గొప్పవాడుగా ఉండాలన్నా మొదట ఏం చేయాలి? వాడు ముందు పరిచర్య చేయాలి. పరిచర్య చేయించుకోవటం కాదు. పరిచర్య చేసేవాడు గొప్పవాడు, చేయించుకునేవాళ్ళు కాదు. ఇది క్రైస్తవం, అది లోకం. లోకానికి క్రైస్తవ జీవితానికి వ్యత్యాసాలు ఉన్నాయి అని యేసు ప్రభువారు బోధించారు, నేర్పారు. ఇప్పుడు దాన్ని చూపించారు. అని చెప్పేవాడే కాదు, చేసేవాడు కూడా. మేమందరం కొంతమంది ఉన్నాం, చెప్పేవాళ్ళగా ఉంటాం, చేయటం తక్కువ కదా. అన్నీ పాటించలేరు అందరూ. చెప్పటానికి 100 చెబుతారు, పాటించాడుకు వచ్చేలాగే పాటించలేరు. యేసు ప్రభువారు అలా కాదు. ఏదైతే చెప్పారో దాన్ని చేసి చూపించారు యేసు ప్రభువారు. ఇప్పుడు అదే చేస్తా ఉన్నారు. మళ్ళీ వద్దాం యోహాను సువార్తలోకి 13వ అధ్యాయము 16వ వచనం. కాబట్టి దాసుడు యజమానుడి కంటే గొప్పోడు కాదు, గొప్పోడు కాదు. చెప్పానప్పుడు మీరన్నారు, విన్నవాడు కాదు ధన్యుడు, చేసినోడు ధన్యుడు. చేస్తారా, వింటారా, ఈయన వెళ్ళిపోతారా, మీరు కూడా పాల్గొంటారా, అది మీ ఇష్టం. అది బలవంతం లేదు. లేకపోతే మొత్తం ప్రపంచానికి మారు మనసు వచ్చుగాక అంటే రాదా? దేవుడు అలా కాదు. మన చిత్తానికి ఆయన అవకాశం ఇచ్చాడు, స్వాతంత్రతను ఇచ్చాడు కదా. కాబట్టి చేస్తేనే ధన్యత అండి. ఇంకా కడగటం దేనికి? శుద్ధి చేయటానికి. ఇంకా దేనికి? పాలు పొందటానికి. ఎవరు చెప్పింది? వెరీ గుడ్. నిజమేనమ్మా. కడక్కపోతే దేవునితో పాలు లేదు. ఆ మాట చెప్తా ఉన్నాడు. అది కూడా చూద్దామండి. 8వ వచనం. పేతురు అన్నాడు, నువ్వెన్నడూ నా పాదాలు కడగొద్దు. నువ్వు పాస్టర్, నువ్వు దైవజనుడివి, నువ్వు దేవుడివి, మా గురువువి, అలాంటి నువ్వు మా పాదాలు కడగటం ఏంది కదా. బ్రహ్మ కడిగిన పాదం అన్న పాదం వినలేదు ఎప్పుడు మనం. వాక్ బ్రహ్మ. కాబట్టి నువ్వు కడగటం ఏంటి అన్నారు. అప్పుడు యేసు ప్రభువు అన్నాడు పేతురుతో, ఒకవేళ నిన్ను కడక్కపోతే నాతో నీకు పాలు లేదు. యేసయ్యతో పాలు లేకపోయినా పర్లేదు అనుకున్న వాళ్ళు చక్కగా వెళ్ళిపోవచ్చు పూట అయినాక. లేదు మాకు పాలు కావాలంటే పాల్గొనవచ్చు. అది యేసయ్యతో పాలు కావాలా వద్దా అన్న విషయాన్ని ఇక్కడ యేసు ప్రభువారు చెప్పాడు. అప్పుడు అన్నాడు, అయ్యా అలాగైతే నా పాదాలే కాదు, నా చేతులు గడుగు, నా తల గడుగు అన్నాడు. అప్పుడు యేసు ప్రభువారు చెప్పారు దానికి ఆన్సరు, స్నానం చేసిన వాడు మరలా పాదాలు కడగవలసిన పనుందా? స్నానం చేయాల్సిన పనుందా? స్నానం చేసిన వాడు మరలా స్నానం చేసే పని లేదు. పాదాలు కడుక్కుంటే చాలు. స్నానం చేసాము, బయటికి వెళ్ళి వచ్చాము, మళ్ళీ స్నానం చేస్తావా? కాళ్ళు వరకే కడుక్కుంటాం. అది మనం రోజు చేసుకునే స్నానం గురించి కాదు యేసు ప్రభువు అక్కడ చెప్పింది. బాప్తిసం గురించి చెప్పారు. బాప్తిసం తీసుకున్న వారు మనం తప్పులు చేస్తే మరలా బాప్తిసం తీసుకునే అవకాశం లేదు. ఎందుకంటే బాప్తిసము ఒకసారే కనుక. కాబట్టి అలాంటి వాళ్ళు ఏం చేసుకుంటే పోతుంది? మరి బాప్తిసం తీసుకున్న తర్వాత మీలో ఎవరైనా సరే నేను ఇంతవరకు ఏ పాపము చేయలేదు అనుకుంటే వారు కడిగించుకోకపోయినా పర్లేదు. లేదు ఏదో ఒకటి చిన్నదో పెద్దదో అవిధేయతో ఉందో కదా అబద్ధాలు
ఏదో ఒకటి ఉన్నవి అనుకుంటే కడిగేసుకోండి, శుద్ధి చేసుకోండి, లేదా కాళ్ళు నరుక్కోండి. కాళ్ళు దెబ్బ తగిలితే పాస్టర్ గారు అన్నాడు కాబట్టి దెబ్బ తగిలింది అనుకోమాకండి, కడుక్కోండి ఏమ్మా. కేవలం పవిత్రుడు ఎవరు? స్నానం చేసిన వాళ్ళు. మీరు ఆల్రెడీ స్నానం చేశారు కాబట్టి మీరు అందరూ పవిత్రులు. కానీ మీలో కొందరు మాత్రం పవిత్రులు కాదు, అపవిత్రులు ఉన్నారు. మీరు పవిత్రులు ఉన్నారు, అపవిత్రులు ఉన్నారు. ఎవరు? స్నానం చేసిన వాళ్ళే, అంటే బాప్తీసం తీసుకున్న వాళ్ళనే. బాప్తీసం తీసుకున్న వాళ్ళు పవిత్రులు ఉన్నారు, అపవిత్రులుగా ఉన్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ అపవిత్రం పోవాలంటే కాలు కడుక్కోవాలి అని అనుకుంటే అక్కడ ఏం రాశాడంటే రచయిత గారు ఏమన్నాడంటే, ఇది ఇస్కరియోతు యూదాను దృష్టిలో పెట్టుకున్నాడు అన్నాడు అనుకుంటా అని రాశాడు కదా అక్కడ. ఆయన చెప్పాడు అని సువార్తకర్త ఆ విధంగా రాసినట్టుగా ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. ఏమ్మా 14 వచనం చదువుదామమ్మా. ప్రభువును నేను, బోధకుడు నేను, నేనే మీ పాదాలు కడుగుతున్నాను, మీరు కూడా ఒకరి పాదాలు ఒకరు కడుగవలసిందే. మీ ఇష్టమమ్మా, కడుక్కోండి లేకపోతే లేదు అన్నాడా? కడగవలసిందే. అరే నేను కడిగితే లేదు, కానీ చాలా మంది కడగరు, చాలా కడగరు. మన డినామినేషన్లో కూడా చాలా మంది కడగరు. గౌరవ పాస్టర్ గారు కడగరు, ఎక్కడ కడగరు. ఆయన మన సంస్థ కాదా, మధ్యలో ఏ మాటలు వస్తాయి తెలియనప్పుడు వినండి కదా. మనం ఎక్కడున్నాం? భూమి మీద ఉన్నాం కదా, మనం భూమి మీదే ఉన్నాం. దేవుడు ఏమన్నాడు? మన మాటలు ఉండాలి, మంచిది. మీ మాటలు పొదుపు ఉండాలి. మీరు మాట్లాడే ప్రతి వ్యర్థమైన దానికి తీర్పు రోజున విమర్శ జరుగుతుంది. దేవుడు అంటే ఆషామాషి కాదు. దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి ప్రియులారా. నీకు నేను చెప్పా కదా, దేవుడు ప్రేమామూర్తి, కృప కలిగిన వాడే, అదేవిధంగా న్యాయాధిపతి కూడా. తీర్పు ఉండదు కదా. దేవదూతలు పాపం చేసినా విడిసే ప్రసక్తే లేదు. ఎవరు చేసినా లోపాలు కనిపెడతాడు. రహస్య పాపాలన్నీ భద్రం చేయబడి ఉంటాయి, ఆషామాషి కాదు. అందుకని కడుక్కోవాలి అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. కడిగితే పాపాలు ఎట్టపోతాయిరా? బుర్ర పోయిద్ది కానీ, కాళ్ళకు అంటుకున్న మట్టి పోయిద్ది కానీ పాపాలు ఎట్టపోతాయి అన్నది ఒక ప్రశ్న ఒక ఆయన అడిగాడు కదా. అది ఆచారంగా చేస్తే ఆయన చెప్పిందే కరెక్ట్. కానీ ఆత్మీయంగా మన తప్పులు మనం ఒప్పుకొని వాటి కోసం పశ్చాత్తాపడి దేవుని దగ్గర ఒప్పుకొని కన్నీటి కార్చి దాన్ని విడిచిపెట్టేస్తే పాపాలు క్షమించబడతాయి. దానికి ఏమన్నా ఉదాహరణ ఏమన్నా ఉందా? దానికి వాక్యాధారం ఏమన్నా ఉందంటే, ఒకసారి యేసు ప్రభువారు పరిసయ్యుల ఇంటికి భోజనానికి వెళ్ళి భోజనం చేస్తూ ఉంటే పాపాత్మురాలు ఒక వచ్చింది. వెనక్కి వచ్చి ఆయన ఆయన పాదాలన్నీ కూడా కన్నీటితో పాదాలు కడుగుతా ఉంది. ఈయన అనుకుంటాడు, పిలిచిన ఆయన ఏం పాపాత్ర అని తెలియదా? ఆయన ఏంది చేయి ముట్టుకొని ఇచ్చాడు, కడగనిచ్చాడు అంటే నీకు ఒక మాట చెబుతాను రా అన్నాడు. తర్వాత ఆయన చెప్పాడు, ఏ విధానం చెప్పాడు, అతిథి మర్యాదల గురించి చెప్పాడు. చెప్పిన తర్వాత ఏం చెప్పారంటే, ఆమె విస్తారంగా ప్రేమించింది, విస్తారంగా కన్నీళ్ల ద్వారా పశ్చాత్తాపాన్ని వ్యక్తపరిచింది. కాబట్టి ఆమె విస్తారమైన పాపాలు క్షమించబడ్డాయి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, నీలో విస్తారమైన పాపాలున్నా
నాలో విస్తారమైన పాపాలున్నా ఈ రాత్రి కడిగేసుకుందాం. యేసయ్య పాదాల దగ్గరికి వద్దాం. యేసయ్య సన్నిధిలో చేస్తున్నామంటే యేసయ్య ఎక్కడ ఎక్కడ ముగ్గురు ఉంటారో అక్కడ యేసయ్య ఉన్నాడు, మన మధ్యన యేసయ్య ఉన్నాడు. కాబట్టి మనం పాదాలు కడుగుద్దాం. దేవుని దృష్టిలో అందరం సమానులమే. దేవునికి పక్షపాతి లేదు. వాళ్ళు పెద్ద చిన్న అని, గొప్ప ధనకులని ఏమి తేడాలు వ్యత్యాసాలు లేవు. అందరూ దేవుని సృష్టి, అందరూ దేవుడు కలుగ చేసిన వారే. ఆ సత్యాన్ని మర్చిపోవద్దని మరోసారి మీకు నేను జ్ఞాపకం చేస్తా ఉన్నా. ఇంకొక విషయాన్ని కూడా మీకు నేను తెలియచేసి ముగిస్తాను. టైం వస్తుంది, మనకు టైం చాలదు. మీరు కొంచెం అరగంట ఆలస్యంగానే వచ్చారు చెప్పినా కూడా, ఎందుకంటే మనకి కార్యక్రమాలు ఉన్నాయి కనుక పెందలాడ రండి అమ్మ అన్న. వచ్చిన వాళ్ళు వచ్చారు కానీ కొంతమంది రాలేదు. సరే, అందరూ వచ్చినాక చేద్దామన్న ఉద్దేశంతో కొంచెం ఆలస్యం చేయవలసి వచ్చింది. పాదాలు కడగటం అన్నది కన్యాదానముతో సమానం కదా. పాదాలు కడుగుతారు కదా, కన్యాదానం పెళ్లిలో పాదాలు కడుగుతారు. అందుకని పౌలు అంటాడు 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 2వ వచనం, దైవాశక్తి మీ యందు ఆసక్తి కలిగి పవిత్రురాలైన కన్యకులుగా ఒకడే పురుషుడైన క్రీస్తుకు అనగా క్రీస్తుకు సమర్పించాలని మిమ్మల్ని ప్రదానం చేస్తున్నాను. ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమం అదే, ప్రధాన కార్యక్రమం. వధువులారా, మిమ్మల్ని క్రీస్తుకి ప్రదానం చేస్తా. పాదములు కడగట్టములో ఇన్ని విషయాలు ఉన్నవి. మీకు అర్థమైంది అనుకుంటాను. ఇంకా కొంచెం చెప్పటానికి మరి టైం 8 అయింది. మరి పాద పరిచర్యలకి 9 అయింది. మరి కమ్యూనిటీ సర్వీస్ ఉంది కాబట్టి లేట్ అవుతుంది. కాబట్టి దేవుడి మాటలు ఆశ్రయించి దీవించునుగాక. సమస్త జరగబోయే కార్యక్రమం అంతట్లో దేవుడు తన కృపను చూపునుగాక.